నమస్తే అండి. ఎస్ ఛానల్కి స్వాగతం. తెనాలి రుచులు సీజన్ 2 ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు కొత్తగా మంగళకూతురులో ఫస్ట్ ఎపిసోడ్ చేస్తున్నామండి. శివగారింట్లో ఈరోజు కొత్త వంటకం ఒకటి ప్రారంభిస్తున్నాం. నమస్తే మేడం, ఏం చేస్తున్నారు ఈరోజు మీరు చెప్పండి మేడం. తెనాలి రుచులకు స్వాగతం అండి. నేను ఇది సెకండ్ సీజన్ బిగిన్ చేశారు. దానిలో ఫస్ట్ అవకాశం నాకే ఇచ్చారు. అది నేను చేయబోయే వంట పాతకాలపు వంట అండి. తాటి ముంజలతో కర్రీ అండి. అందరూ మామూలుగా తాటి ముంజల్ని మామూలుగా చల్లదనం కోసం వాటికి తింటారు. అట్లా కాకుండా ఇది కర్రీగా కూడా బాగుంటుంది అని నాకు అనిపించి నేను చేయాలని నిర్ణయించుకున్నానండి. ఓకే మేడం, మీరు ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారండి? నేను ఓన్గా చేయడం నాకు ఓన్గా చేయాలనిపించిందండి. అందుకని నేను ఇది చేయాలని నిర్ణయించుకున్నాను. తెనాలి రుచుల్లో ఇది సెకండ్ టైము. సీజన్ ఫస్ట్ చూసాం మేడం. ఈ వంటలు బాగున్నాయి, చేయండి మేడం. చెప్పండి మేడం, ఈ వంటకు కావాల్సిన పదార్థాలు. ఇది తాటి ముంజల కర్రీ అండి. దీనికి కావాల్సింది తాటి ముంజలు అండి 1 కప్పు, ఆనియన్స్ 1 కప్ అండి, టమాటాలు 1 కప్పు. ఓకే మేడం. పచ్చిమిర్చీలు ఒక 2 అండి, ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూను, తగినంత పసుపు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 1 స్పూన్ అండి. ఓకే మేడం, మీకు వంట స్టార్ట్ చేద్దాం. చెప్పండి మేడం. ముందు స్టవ్ వెలిగించుకోవాలండి. బాండీ పెట్టుకోవాలండి. నూనె ఎంత వేయాలి మేడం? నూనె కొంచెం బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ 3 స్పూన్స్ వేయాలండి. నూనె వేడెక్కాలండి. పోపు దినుసులు పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం మినప్పప్పు అండి. అది కొంచెం కాలిన తర్వాత పచ్చిపప్పు కొనండి. తర్వాత కొంచెం ఆవాలండి. కొన్ని జీలకర్ర అండి. ఇవి కొంచెం వేగాలండి. లైట్ బ్రౌన్ కలర్ రావాలి. వేగినాయండి. 1 కప్పు మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఓకే. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఆనియన్స్ కూడా. ఇవి 2 పచ్చిమిర్చి అండి. ఓకే. అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటాలు కూడా వేయాలండి. అవి ఉల్లిపాయలు వేగడానికి కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాను, తొందరగా వేగడానికి. ఆనియన్స్ బాగా బ్రౌన్ వేగకూడదు కదండి, లైట్గా వేగాలండి. ఓకే. అంటే పచ్చి వాసన పోయేటట్టు ఉండాలి, మరీ పచ్చిగా కాకుండా.
కొంచెం లైట్గా బ్రౌన్గా వేగాలి. బ్రౌన్గా వేగాలి. ఏంటంటే పసుపు వేయాలి కొంచెం. ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా మనం ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దానిలో ఈ టమాటా ముక్కలు కూడా వేయాలండి. అవి కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఈ టమాటా కర్రీ టమాటా ముక్కలు కూడా వేయాలి. చెప్పండి మేడం, ఇది వేగ లోపల మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి మేడం. మా వారు కుమార్ పంప్స్ లో చేస్తారండి. మాకు ఒక పాప అండి. పాప మ్యారేజ్ అయిపోయింది. నాకు ఈ వంటలు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. అది ఏదైనా చూస్తే కొత్త ఐటమ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. అదే అది చేయాలి అని. ఓకే మేడం, మీకు ఈ వంటలన్నీ ఎలా అండి చేయాలనిపిస్తుంది? నాకు యూట్యూబ్లో చూస్తానండి. ఆ యూట్యూబ్లో చూసి ఏదైనా నాకు ఫస్ట్ నుంచి కొంచెం వంటలు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. అది చేయాలనిపించింది. ఏదైనా కొత్త ఐటమ్ అంటే అది చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. దానివల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. టీవీ షోలు ఏం చేశారా మేడం? అంటే మామూలుగా మన ఛానల్ తెనాలి రుచుల్లోనే 2 times చేశానండి. మళ్ళీ ఇది 3rd time. చెప్పగానే వచ్చారు, కాల్ చేస్తే వచ్చారు. మామూలుగా బయట అంటే కూడా నేను కొంచెం డైరీలో అట్లా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు 2 times చేశానండి. వంటల ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశాను. ఇది వేగాలండి, కొంచెం మెత్తబడాలా? టమాటా మెత్తబడాలా? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. 1 spoon అల్లం వెల్లుల్లి అండి. ఓకే మేడం, ఈ తాటి ముంజలు అంటే మామూలుగా మన సీజనల్ ఫుడ్ కాబట్టి తింటానికే తీసుకుంటాం. ఇలా కూరలు అనేది ఎప్పుడు మేము చూడలేదు మేడం. కొత్తగా మీరు చెప్తుంటేనే వింటున్నాం. అంటే ఇట్లా చేయాలనుకుంటున్నారు అసలు? ఇవి సమ్మర్ లోనే దొరుకుతాయి కాబట్టి ఇట్లా సీజనల్ వారీగానంటే ఇట్లా తింటాము చల్లదనం కోసం అని. నాకెందుకు వీటిని చూడగానే మనం కర్రీ లాగా చేసుకుంటే అసలు ఎట్లా ఉంటది అని ఇదేయాను. చూస్తే 1 time చేస్తే బాగొచ్చింది కర్రీ కూడా. నాకు అది చేయాలనిపించిందండి ఈ కర్రీని. ఈ వంటలేనండి, కొత్త ఇంకేమైనా చేస్తారా? ఏదైనా చెయ్యాలి అనుకుంటే కొత్త ఐటమ్ అంటే మన ఇంట్లో దొరికే వాటితోనే చేయాలనిపించింది, చేస్తానండి. ఈ తాటి ముంజలు లేతవి తీసుకోవాలండి, ముదిరి తీసుకోవాలి? అంటే మరీ లేతవి కాదు, మరీ ముదురు కాదండి, మీడియం గా ఉండాలి. అంటే మరీ ముదురు వేసినా బాగోదు. మనకి కొంచెం లైట్ గా ఉండేది మధ్య రకంలో ఉండాలండి. ఈ కర్రీని ఎట్లా మేడం, రైస్ లో తింటారా చపాతీలో? చపాతీలోకి బాగుంటది, మామూలుగా రైస్ లోకి బాగుంటది. నీళ్ళు పోసి మగ్గ పెట్టాలండి? నీళ్ళు వాటర్ ఏమవుతండి. ఇవి కొంచెం టమాటోలు మనకి మగ్గితే సరిపోతుంది. ఒక 2 minutes ఇవి వేగిన తర్వాత తాటి ముంజలు కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారాలని తర్వాత వేసుకోవచ్చు. హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి, మీడియం ఫ్లేమ్ స్లో మీడియం ఫ్లేమ్ లో. ఈ వంటలు చేస్తున్న ప్రేక్షకులు కూడా మీకు ఈ వంటలు చేయాలని ఇంట్రెస్ట్ అయినా ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మా టీం వచ్చి ప్రోగ్రామ్ షూట్ చేస్తారు మేడం, చేసి టెలికాస్ట్ చేస్తారండి. వేగిందండి. ఇవి తాటి ముంజలు మనం ముందుగా కట్ చేసుకున్న తాటి ముంజలు 1 cup వేసుకోవాలండి. ఓకే, వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఎంతసేపు మగ్గాలి మేడం? 2 minutes. ఇంకేమైనా ఇందులో యాడ్ చేయాలండి? సాల్ట్ వేయండి మేడం. అంటే మనకు కర్రీని తగినంత అండి సాల్ట్. ఓకే మేడం, ఇందాక మనం ఉల్లిపాయలు వేస్తాం కదా కొంచెం.
ఈ తాటి మీద స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. సాల్ట్ ఎక్కువ పడుతుంది. కొంచెం మనం స్పైసీగా తినాలి అని అంటే కొంచెం కారం మనం వేసుకోవడమేనండి. తగినంత కారం తగినంత అండి. అంటే కొంతమంది బాగా స్పైసీ తింటారు, దానికి వాళ్ళు తగ్గట్టు వేసుకోవాలండి. 2 స్పూన్స్ వేయచ్చు, మీరైతే 2 స్పూన్లు వేస్తారు. నేను 2 స్పూన్లు వేస్తాను. ఓకే. జీలకర్ర ధనియాల పొడి నెక్స్ట్. అది లాస్ట్ దించే ముందండి ధనియాలు జీలకర్ర పొడి. ఓకే. ఈ తాటి ముంజలండి ఎక్కువ మనం అంత ఉడికే అంత ఇది చేయడం ఏం లేదండి. ఉల్లిపాయ టమోటా ఇవి బాగా వేగితే చాలు, పనేం లేదు. ఇది ఈజీగా అయిపోతుందండి ఒక కర్రీ. ఇదండి మీరు కూడా ఎస్ ఛానల్లో ఈ వంటని చూసి తాటి ముంజల కర్రీని మీరు ఇంట్లో మీ వాళ్ళకి చేసి పెట్టండి, బాగుంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి, చూస్తే నచ్చిద్ది. కొంచెం వెరైటీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఈ బయట కర్రీస్ కన్నా మనం ఇంట్లోనే ఓన్గా మనం తాటి ముంజలు దొరుకుతాయి కాబట్టి సీజనల్లో తెచ్చి చేసుకుంటే బాగుంటుంది. కొంచెం వెరైటీగా తిన్నట్టు కూడా ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ తో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి. అవి వేగినాయి అండి. ఇప్పుడు 1 స్పూను ధనియాలు జీలకర్ర పొడి అండి, లైట్ గా పైన చల్లేసి ఫ్లేవర్ కోసం. ఓకే మేడం, చెప్పండి. మీరు ఫోన్ చేయగానే మా టీం ఇప్పుడు 3 సార్లు వచ్చిందని చెప్పారు మీ దగ్గరికి. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్ చెప్పండి. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మనం ఎక్కడో వెళ్ళి చేసే బదులు మన ఇంటికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. తెనాలి రుచులకి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ థ్యాంక్స్ అండి. అలాగేనండి. అది మళ్ళీ నాకు సెకండ్ సీజన్లో కూడా ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకా మరీ హ్యాపీగా ఉందండి. మహిళలకి ఇంత మంచి అవకాశం, మనం వెళ్ళి వేడో చేసే బదులు మన ఇంటికి వచ్చి మనని ఎంకరేజ్ చేసి మంచిగా చేపించి మనకి చేపిస్తున్నారు మనతో. చాలా బాగుందండి ఈ ప్రోగ్రాము. వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. తెనాలిలో అంటే మనకి ఈ దగ్గరలో మనకి ఇంత ఈజీగా పిలవగానే వచ్చి మన ఇంటికి వచ్చి చేయడం కూడా చాలా బాగుంది. అవును మేడం, ఇదంతా యాక్చువల్గా శాటిలైట్ ఛానల్స్ ఎక్కువ ఉంటాయి. లోకల్ ఛానల్ వచ్చేసి మన ఎస్ ఛానల్ కూడా ఇలా ఏం లేదండి, మహిళలను కొంచెం ప్రోత్సహించి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయట తీయాలని చెప్పి మా వాళ్ళు ఇది ప్రయత్నం అండి. ఇదంతా చాలా బాగుందండి ఇట్లా చేయడము. ఇట్లా అందరూ చేస్తూ ఉంటే అసలు బయట ఇప్పుడు లేడీస్ కూడా వాళ్ళకి కొంత ఇది ఉంటది కదండి, బయటికి వెళ్ళకుండా మన ఇంటికి వచ్చి చేయించుకుంటున్నారు. మనకి తెలిసిన వంటని 10 మందికి చూపించాలి అన్న, బయటకు వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలి కూడా తెలియదు. ఏంటంటే మా ఛానల్ వాళ్ళకి ఫోన్ చేస్తే, కింద స్క్రోల్ అయిన నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు మా టీమే వచ్చి రికార్డ్ చేసి మీకు టెలికాస్ట్ చేస్తున్నారు. కర్రీ అయిపోయిందండి. అయిపోయిందండి, డిష్ అవుట్ చేసుకోవడం. ఓకేనండి. ఓకేనండి, కర్రీ ఫినిష్ అయిపోయింది కదండి. ప్రేక్షకులు మీరు కూడా ఈ కర్రీని చూసారు కదా, ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి పిల్లలకి అది పెట్టి టేస్ట్ చేయండి. మీకు కూడా ఇంకా కొత్త రకాల వంటలు వచ్చి ట్రై చేయాలనుకున్నా, వంట చేయాలనుకుంటే మా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేస్తే మా టీం వచ్చి మేమే మీ దగ్గర ఉండి మీ చేత కుకింగ్ ప్రోగ్రామ్ చేపిస్తాం. కర్రీ అయిపోయింది మేడం, మీరు ఒకసారి దీన్ని టేస్ట్ చూడండి. తప్పకుండా మేడం. చాలా బాగుందండి, కొత్తగా తింటాం. నేను ఇదే ఫస్ట్ టైం తింటాం, చాలా రుచిగా ఉంది. కొత్త వెరైటీ, టేస్టీగా ఉంది. ఈ తాటి ముంజల కర్రీకి కావలసిన పదార్థాలు మరొకసారి చూద్దాం. తాటి ముంజలు అండి 1 కప్పు, ఆనియన్స్ 1 కప్ అండి, టమాటాలు 1 కప్పు. ఓకే మేడం.
పచ్చిమిర్చీలు ఒక 2 అండి, ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూను, తగినంత పసుపు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 1 స్పూన్ అండి. ఓకే మేడం, మీరు చేసే రెండో వంట ఏంటో చెప్పి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. నేను చేయబోయే సెకండ్ ఐటమ్ అండి మ్యాంగో బర్ఫీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు మ్యాంగోస్ 1 కప్పు, ఆ 1 కప్పు షుగరు, 1 కప్పు పాల మీద క్రీమ్ అండి, 1 కప్పు ఎండు కొబ్బరి పొడి అండి. అప్పుడు మనం మ్యాంగోస్ షుగరు క్రీమ్ 3 కలిపి మిక్సీ వేసి పెట్టుకోవాలండి. ఎండు కొబ్బరిని పొడి చేసి పెట్టుకోవాలి. ఓకే మేడం, ముందు చేసిన వంట చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు రెండో వంట చేస్తా అంటున్నారు, ఇది ఇంకా ఎలా ఉంటుందో అని నేను కూడా వెయిట్ చేస్తున్నాం. ఇది స్టార్ట్ చేయండి మేడం. ఇది చాలా బాగుంటదండి, తిని మీరే చూసి చెప్తారు. మీరే ఇంట్లో చేసుకోవాలని నాకు బాగా ఇష్టంగా ఉంటది. మీరు చేసి చూస్తే ముందు స్టవ్ వెలిగించుకోవాలండి, బాండి పెట్టుకోవాలి, కొంచెం అది హీట్ ఎక్కాలండి. బాండి బర్ఫీ అంటే స్వీట్ ఐటమ్ అండి. ఇది చిన్న పిల్లలకైతే బాగుంటది. కొంతమంది ఫ్రూట్స్ అనేది తొందరగా తినరు, అందుకని దీన్ని ఇట్లా బర్ఫీ లాగా చేస్తే ఈ ఫ్రూట్ తో అంటే ఇది సీజన్ కాబట్టి అందుకని దీన్ని నేను ఎంచుకున్నాను. ఓకే మేడం, తన వేడికింది, కొంచెం వేడి అవ్వాలండి. ఇంకేంటి మేడం చెప్పండి, మీరు ఈ ఊరేనా సొంతగా అసలు మొత్తం ఎక్కడైనా అమ్మ వాళ్ళది అంగలికుత్రేనండి, మా అత్తగారిది తెనాలి. మీరు ఇప్పుడు అంగలికుత్తులోనే ఉంటున్నారండి. మీరు హౌస్ వైఫ్ అండి, ఇంకేనా చేస్తారా? హౌస్ వైఫ్ అండి. అంతకుముందు టీచింగ్ గా వెళ్ళాను, ఇప్పుడు ఒక 6 years నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. బాండి హీట్ ఎక్కిందండి. ఇది మనం మిక్సీలో వేసుకున్న ఈ పేస్ట్ ని మామిడికాయ ప్యూరీని దీంట్లో వేసుకోవాలి. ఆల్రెడీ షుగర్ యాడ్ చేసేసాం కాబట్టి షుగర్ అదేం మిక్సీ కొట్టేసాం అంటే బాగా గట్టిపడే అంత దగ్గరకు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి తిప్పుకుంటా ఉండాలి, లేకపోతే అడిగా ఉంటుంది కదండి. ఎన్ని రోజులు ఉంటుంది మేడం ఇది? నిల్వ ఎన్ని రోజులు ఉంటుంది? అంటే మనకి 3 or 4 days ఉంటుంది. అంటే మనం కూల్ గా కావాలి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినొచ్చు, బయట పెడితే 2 days వరకు ఉంటుంది. ఇది కూడా ఈ ఐటమ్ కూడా మీకు అసలు ఎలా చేయాలండి అంటే ఎక్కడైనా చూసారా, ఎవరైనా నేర్పారా? ఇది మామూలుగా నేను యూట్యూబ్ లో చూసానండి. ఇది చూసి ఇదేదో బాగుంటది చేస్తే బాగుంటది అనిపించింది. ఇది కొంచెం వెరైటీగా ఉంది అని చేద్దాం అనుకున్నాను. ఈ స్వీట్ ని నేను ఛానల్లో చూపిద్దాం అని అనుకున్నానండి, అందుకని దీన్ని కూడా చేసి చూపిద్దాము అందరికి తెలియాలి అని. లోకల్ ఛానల్ అందరికి ఇక్కడ తెనాలి వాళ్ళందరికీ తెలుస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనొచ్చండి. కింద నెంబర్ ఉంటుంది, స్క్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ స్క్రోల్ నెంబర్ ఫోన్ చేస్తే
మా టీం వచ్చి మీకు ఇదంతా వంట ప్రోగ్రామ్ని షూట్ చేసుకుంటారు. బాగా దగ్గరకు రావాలి, బాగా దగ్గరికి రావాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి, మొత్తం అంతా చేసుకోవాలి. హైలో పెడితే మళ్ళీ బండి అడుగు అంటుతుంది. దగ్గర పడింది ఎట్లా తెలిసిద్దండి? అంటే మనము ఈ కొబ్బరి పొడి ఇది వేస్తాం కదండి, ఆ వేసినప్పుడు ఏంటంటే గిన్నెకి బాండీకి అంటుకోకుండా ఉంటుంది, చుట్టూ మనకి ఇది అవుతుంది కొబ్బరిలో ఉన్న ఆయిల్ వల్ల. కొంచెం అప్పుడు కొంచెం డ్రైగా వస్తుంది. ఓకే ఓకే, మనకి నైఫ్తో కట్ చేసుకునేటట్లు ఉంటుంది. అంటే గట్టిగా అవుతుంది. గట్టిగా అవుతుంది. మేడం సుమారు ఈ వంట ఎంతసేపు పడుతుందండి? 20 minutes పట్టిద్దండి. 20 minutes పడుతుందా? ఇలా బబుల్స్ వస్తున్నాయి అంటే ఉడుకుతుంది. అంటే మనకి ఆ పచ్చి వాసన కూడా పోవాలండి. చెప్పండి మేడం, మీరు గెస్ట్ ఛానల్ వారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నారు? లేడీస్కి ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా బాగుందండి. మేము చేసే వంట మా ఇంట్లో వాళ్ళకే పరిమితం కాకుండా ఈ లోకల్లో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడి చేసుకునేటట్టు పెట్టారు. చాలా బాగుందండి. హెచ్ ఛానల్ వారికి ధన్యవాదాలండి. ఇది అందరూ చూసి నేర్చుకుంటారు. నేర్చుకొని ఇంట్లో అందరూ చేసుకొని పిల్లలు అదికి పెట్టుకుంటే బాగుంటుంది. పిల్లలు స్నాక్ ఐటమ్ లా బాగుంటుంది మేడం. ఓకే అండి, ఇలాంటి కొత్త కొత్త వంటలన్నీ చూసి మీరు చేసుకొని ఇంట్లో ప్రయత్నించి మీలో ఏమైనా కొత్త వంటలు చేయాలనుకుంటే కొత్త ప్రతిభ మేము బయటకు తీస్తాం. మీరు వచ్చి మా కాల్కి మా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మేమే వస్తామండి మీ ఇంటికి వచ్చి. మీరు కొత్త వంటలు చేస్తే మేము ప్రోత్సహిస్తాం మేడం. మేడం ఇంకా ఎంతసేపు పడుతుందండి ఇది? ఇప్పుడు ఒక 10 minutes అయిపోయిందండి. ఇంకొక 10 minutes ఉండాలి. అంటే ఇంకా దగ్గర పడాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఈ వెండి కొబ్బరి పొడిని వేయాలి. అంటే బాగా దగ్గరికి రావాలండి. అది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి. హైలో పెడితే మళ్ళీ ఇది అవుతుంది, అడుగంటుంది. ఇంకా తిప్పాలంటారా? దగ్గర పడాలండి. చెప్పండి, మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ అంటూ ఈ వంటలు చూడటం, రోజు ఏదైనా కొత్త వెరైటీ చూస్తే అది చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ ఉంటే దానికి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలని అనిపించింది. అన్ని పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాము. అంతకుముందు సంగం డైరీలో కూడా అట్లా చేశాను. చెప్పండి మేడం, ఏదైనా మా ఎస్ ఛానల్ వాళ్ళ ప్రేక్షకులకి ఏదైనా చిన్న చిట్కాలు చెప్పండి మేడం, మీకు ఏదైనా తెలిస్తే. చిట్కాలు అంటే అండి, ఇప్పుడు తెల్ల వెంట్రుకలు ఉంటాయి కదండి, ఆ తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండడానికి ముందే మనం కొంచెం వస్తాయి అని అనుకున్నప్పుడు తమలపాకు పేస్ట్ని మిక్సీలో వేసుకుని ఆ పిప్పిని తీసేసి ఆ వాటర్ ఉంటుంది కదా, వాటర్తో తలకి మనం ఇది చేసుకుంటే తెల్ల వెంట్రుకలు రానికుండా ఉంటుంది. అది నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను, మంత్లీ అట్లా. మంత్లీ ట్వైస్ వాడచ్చు. మంత్లీ వైజ్ ఓన్లీ తమలపాకులు, ఇంకా తమలపాకు ఒకటి, లేకపోతే సెకండ్ టైం మళ్ళీ అట్లాగే మళ్ళీ మనం కరేపాకును కూడా అట్లాగే వాడచ్చు. అంటే కొట్టుకొని వడగొట్టుకొని ఆ జ్యూస్ మాత్రమే తలకు అప్లై చేసుకోవాలి. ఓకే. బయట స్వీట్స్ అంటానండి, వాటిల్లో ఏమి కలుపుతారో ఏంటో మనకు తెలీదు. ఇది మనం ఓన్గా ఇంట్లో చేసుకుని మన పిల్లలకి హెల్తీగా పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్ తిన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. అంటే ఓన్లీ షుగరు క్రీమే కదండి, బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దగ్గరకు వచ్చిందండి, కొంచెం రావాలండి. దీనికైనా ఇప్పుడు కొబ్బరి యాడ్ చేయొచ్చు. కొబ్బరి యాడ్ చేయొచ్చు అండి. కొబ్బరి కూడా వేగాలండి కొంచెం లైట్. ఎండు కొబ్బరి కాకుండా మనం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అదే కాదు, అంటే నాకు ఇంట్లో పచ్చిది లేదు అని ఎండు కొబ్బరి వేసుకున్నాను. దేని టేస్ట్ దానికే ఉంటుందండి. ఎండుది వేసుకుంటే బాగుంటుంది.
ఓకే, చాలా వరకు దగ్గర పడినట్టు దగ్గర పడింది. అంటే మనం దీన్ని బర్ఫీ లాగా ఇదవ్వచ్చు, కాదు మనం హల్వా లాగానంటే ఇట్లాగే ఉంచుకుని మనం ప్లేట్ లో వేసుకుని అంటే ఇంకొంచెం గట్టి పడాలి. మామూలుగా ఇట్లాగే స్వీట్ గా ఇట్లాగే తినాలి అనుకుంటే ఇట్లయినా తినవచ్చు, 2 రకాలు చేసుకోవచ్చు దీన్ని. ఓకే, దగ్గరకు వచ్చిందండి. ప్లేట్ కి నెయ్యి రాసుకోవాలి అట్లా లైట్. ఓకే, తర్వాత ఇంకా అయిపోయింది. ఇంక దీన్ని మళ్ళీ సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. అంటే ఇంకా మనకి గిన్నెకి అంటుకుంటుందండి. ఇప్పుడు మనం తీసుకోవచ్చు, డిష్ అవుట్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది మేడం. అసలు దింపక ముందే తినాలనిపిస్తుంది మేడం, అంత మంచి వాసన, ఫ్లేవర్ ఎంత బాగుంది. చూడటానికి కూడా చాలా బాగుంది. కలర్ ఫుడ్ కలర్ ఏమి వేయకుండా ఎల్లో కలర్ చాలా కలర్ వచ్చింది. టేస్ట్ చాలా ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే బాగుంటదండి, చాలా బాగుంటది. దింపేసుకోవచ్చా మేడం? దించుకోవచ్చండి, అడుగు అంటుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసాను. ఆఫ్ చేయండి. ఇది మ్యాంగో బర్ఫీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు అండి మరొకసారి చూద్దాం. మ్యాంగోస్ 1 కప్పు, ఆ 1 కప్పు షుగరు, 1 కప్పు పాల మీద క్రీమ్ అండి, 1 కప్పు ఎండు కొబ్బరి పొడి అండి. ఇది రెడీ అయిపోయిందండి. ఈ మ్యాంగో బర్ఫీని మీరు ఒకసారి టేస్ట్ చేయండి. ఇదిగోండి మేడం, చేశాను. తప్పకుండా మేడం, కలర్ఫుల్ గా ఉంది, చాలా బాగుందండి. చెప్పినట్టు చాలా టేస్టీగా ఉంది. ప్రేక్షకులు ఇలాగ మేడం గారు లాగా కొత్త కొత్త వెరైటీలు అన్ని చేసి మీరు మీ ఇంట్లో అన్ని ట్రై చేసి మీరు మీ పిల్లలకి అది పెట్టాలని కోరుకుంటున్నాం.